నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ని ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు అండ్ బడ్జెట్ ప్రసంగంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన విషయాల్ని వెల్లడించడం జరిగింది అండ్ 2024 ఎన్నికలు ఎంత కీలకమో ఈ బడ్జెట్ కూడా అంతే కీలకమని మనం ఖచ్చితంగా చెప్పాలి 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు పూర్తయిపోయి మూడో పర్యాయంలోకి ప్రభుత్వం అడుగుపెట్టిన సందర్భంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలో ఉన్న ఈ నేపథ్యంలో మనం మొన్న 2024 ఫిబ్రవరి నెలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చూసాము అది కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు మామూలుగా అయితే ఏ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయినా సరే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా ఆయా బడ్జెట్లు ఉండడం అనేది సాధారణమైన విషయమని అందరూ అనుకుంటూ ఉంటారు బట్ ఈసారి 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెద్దగా మెరుపులేమీ లేవు అండ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు పడలేదు అండ్ అప్పుడు అందరూ కూడా ఒకసారిగా ఏంటిది షాకింగ్గా అనిపించింది చాలామందికి నిజానికి అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు అంత సాదా బడ్జెట్ని ఇవ్వడం అనేది నిజానికి ఒక ప్రభుత్వాలు చేయడం సాహసోపేతమైన చర్యనే పూర్తి స్థాయి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాకపోయినప్పటికీ 240 సీట్లకే పరిమితమైనప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అండ్ ఇప్పుడు సాధారణ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఈ 2024-25 సంవత్సరానికి గాను ఈరోజు ప్రవేశపెట్టారు ఇందులో నిజానికి ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే కొంత మన దానికి ఏమంటారు ప్రజలని మెప్పించే విధంగా ఉంటుంది అనుకున్నారో కానీ బట్ ఇందులో మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ డైనమిక్స్ అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలైనటువంటి అటు తెలుగుదేశం జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరడము అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందన్న వాదనని నెరేటివ్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైంది దానికి ఇప్పుడు ఉపశమనంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ఒక సంతోషకరమైన వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతోంది ఇది ఒక అంశము అండ్ ఇంకొక వైపు బీహార్కి కూడా అట్లాంటి ఒక స్పెషల్ అసిస్టెన్సే ఉండబోతుందనేది ఈ బడ్జెట్లో చెప్పిన అంశము సో కూటమి పార్టీలను సంతృప్తి పరుస్తూ ఒక స్వాగత సంకేతంగా నిలిచే విధంగా ఆయా రాష్ట్రాల్లో వాతావరణం ఉంటే కొన్ని రాష్ట్రాల నుంచి అయితే పెదవి విరుపులు వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇప్పుడే ఇందాకే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గానే ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన మాట్లాడారు 8 మంది ఎంపీలను ఇస్తే అసలు తెలంగాణ ప్రస్తావననే బడ్జెట్లో లేదని ఆయన చెప్పడం జరిగింది అండ్ అంతేకాదు అసెంబ్లీలో దీనికి సంబంధించి తీర్మానం చేస్తామని ఆయన ప్రకటించారు ఈవెన్ కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి లేదంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని నమ్ముతాము అని ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ నుంచి కొంత వాణి మొదలైంది అండ్ కాంగ్రెస్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అయితే పొలిటికల్ రియాక్షన్స్కి వెళ్తే మాత్రం పెద్దగా సీరియస్గా మాట్లాడినట్టుగా అయితే ఏమనిపించలేదు రాహుల్ గాంధీ అయితే చాలా స్పష్టంగానే ఇది మేనిఫెస్టోకి కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశామని ఆయన మాట్లాడుతున్నారు సో ఓవరాల్గా పొలిటికల్ రియాక్షన్స్ ఒకవైపు ఉంటే బేసికల్లీ ఈ బడ్జెట్ నుంచి ఏ మెసేజ్ మోదీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటోంది అండ్ ప్రాధాన్యత రంగాలుగా వాళ్ళు పెట్టుకున్న కొన్ని కీలకమైన రంగాలు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కావచ్చు మిగతా రంగాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది ఎటువంటి కేటాయింపులు ఉన్నాయి ఇది కేవలం 10 ఏళ్ల మోదీ పరిపాలనకు కొనసాగింపుగా ఉందా వికసిత్ భారత్ లక్ష్యమని చెబుతున్న నేపథ్యంలో 2047 టార్గెట్గా ఈ బడ్జెట్ని మనం చూడాలా గణాంకాలు ఏం చెబుతున్నాయి అండ్ ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాము ఆంధ్రప్రదేశ్ గురించి అదేవిధంగా తెలంగాణ గురించి పొలిటికల్ అంశాలు కూడా మనం చర్చించబోతున్నాము ఈరోజు మన ప్యానెల్లో చాలా కీలకమైన వ్యక్తులు నిష్ణాతులు ఈ ప్యానెల్లో పాల్గొంటూ ఉన్నారు వారిని నేను పరిచయం చేస్తాను ఫస్ట్ నరసింహమూర్తి గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు వారు ఆర్థిక రంగ నిపుణులు అనేక పెద్ద సంస్థలకి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో నిష్ణాతులని చెప్పాలి ఆర్థిక అంశాలకు సంబంధించి వారు చాలా విశేషమైనటువంటి పరిశోధన చేశారు చాలా అద్భుతమైన అనుభవాన్ని గడించారు సో నరసింహమూర్తి గారు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు అండ్ అంతేకాదు మధుకర్ గారు ఉన్నారు వారు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు మనకు ఆర్థిక విశ్లేషకులు వారు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ముఖ్యంగా షేర్ మార్కెట్ కి సంబంధించి
చాలా లోతైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి అండ్ ఆర్థిక రంగ అంశాలకు సంబంధించి టాక్సేషన్ వీటి విషయాల్లో చాలా ఎక్కువగా స్టడీ చేసినటువంటి వ్యక్తి. అండ్ మరొక వైపు మన స్టూడియోలో మనతో జాయిన్ అవుతున్నారు ఆర్ లక్ష్మీనారాయణరావు గారు. వారు ఆర్థిక రంగ నిపుణులు. వారు ఇంతకుముందు నేషనల్ స్టాప్ స్టూడియోలో కూడా మీకు తెలుసు, ఈవెన్ విజయ్ మాల్యా కేసు లాంటివి కావచ్చు, చాలా పెద్ద పెద్ద వాటిల్లో వారు పనిచేసిన అనుభవం వారికి ఉంది. సో అండ్ ముఖ్యంగా ఆ ఆస్తులను అటాచ్ చేసే విషయంలో వాటిల్లో వారు కీలకమైన రోల్ పోషించారు. అండ్ లక్ష్మీనారాయణరావు గారు ఉన్నారు. అండ్ అంతేకాదు వారు కౌండిన్యా ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. ఇక పొలిటికల్ ప్యానెల్లోకి వస్తే భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు మన స్టూడియోలో మెయిన్ స్టూడియో నుంచి మనకు జాయిన్ అవుతున్నారు చర్చలో. అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, వారు స్వయంగా ప్రొఫెసర్, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సో వారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మనకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు చర్చలో జాయిన్ అవబోతున్నారు. అండ్ వారితో కూడా మనం మాట్లాడబోతున్నాము. సో ఫస్ట్ నేను నరసింహమూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా అందరూ ప్యానలిస్టులందరికీ కూడా స్వాగతం సార్. ఫస్ట్ నరసింహమూర్తి గారు, నమస్కారం సార్. చాలా కాలం తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం, అవకాశం దొరికింది ఈరోజు ఈ చర్చ ద్వారా. ఫస్ట్ నరసింహమూర్తి గారు, మీ రిమార్క్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఈ బడ్జెట్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కొంచెం సింపుల్గా చెప్పాలి అంటే నంబర్స్, నాకు చాలామంది ప్రేక్షకులకు నంబర్స్ ఉండకపోవచ్చు, కానీ దృష్టికోణం, కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది కంటిన్యూటీయా, లేకపోతే ఇంకా ఏమైనా కీలకమైన అడుగుల దిశగా మన దేశం పోవడానికి ఇది ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందా? సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఇనీషియల్గా చెప్పాలంటే ఏంటి, బడ్జెట్ మీద ఆకలి కొన్నవాడు అన్నం ముందు కూర్చుని ఆవురావురమని తిన్నట్టుగా థర్డ్ టైం రాగానే పవర్లోకి ఒక్కసారిగా వికసిత భారత్కి బూస్ట్ ఇద్దామని, పుష్ చేద్దామని, ఏదో ఆశించింది సాధిద్దామని, ఒకే దెబ్బలో చేద్దామన్న ఆదేశంతో ఈ బడ్జెట్ చాలా పవర్ఫుల్గా ఉందని చెప్పాలండి. బేసిక్గా బడ్జెట్లో ఈ 10 ఏళ్ళుగా ఇచ్చిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఏమిటంటే, బేసిక్ ఫిలాసఫీలో ఈ 10 ఏళ్ళు కూడా రిఫార్మ్స్, ఎకనమిక్ గ్రోత్, నాన్ పొలిటికల్, ఎపొలిటికల్, ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద గ్రోత్, వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ ద ఎకానమీ. మీరు కనుక చూస్తే 14-15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ కానివ్వండి, మీకు జన్ధన్ యోజన దగ్గర నుంచి, జిఎస్టీ దగ్గర నుంచి వరుసగా చూస్తూ పోతూ ఉంటే ప్రతి బడ్జెట్లో కూడా ఏది ఇంపార్టెంట్ నేషన్కి అని మొత్తం ఫోకస్గా డ్రైవ్ చేస్తూ వచ్చారు. జీడిపి గ్రోత్ వస్తుంది, జీడిపికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఫోకస్ ఇవ్వాల. ఫస్ట్ టైంగా ఫోకస్డ్గా ఎంప్లాయ్మెంట్ స్కీము, జనరేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అదేవిధంగా మీరు చూస్తే అంటే ఏమైందంటే ఎకానమీలో మీకు 9%, 8%, 7% ఈ విధంగా మంచి గ్రోత్ వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2% తగ్గినా కూడా మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిందన్న ఫీలింగ్ లేదు. బేసిక్గా ఏమవుతుందంటే మీకు ఎకనామిక్ గ్రోత్, మీకు జీడిపి గ్రోత్ 8.2% వస్తే కన్జంప్షన్ గ్రోత్ 5% వచ్చింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంత ఎకనామిక్ గ్రోత్ కన్జంప్షన్ గ్రోత్ గా ట్రాన్స్ఫార్మ్ కావట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ సేవింగ్స్ మీకు 11.5% నెట్ సేవింగ్స్ ఉండేవి, 12% ఉండేవి, అవి సడన్ గా 5కి తగ్గిపోయాయి కదా 4-5 years లో. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతోంది కానీ కన్జంప్షన్ పెరగట్లేదు. అంతే డబ్బు ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఏమవుతుంది అని కనుక ఆలోచిస్తే ఏమవుతుందంటే 12 కోట్ల ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా 90% మంది ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అయింది. ఓకే, ఆర్గనైజ్డ్ అంటే ఏమిటంటే 10,000, 15,000, 20,000 లోపల జీతం ఉన్న వాళ్ళు, ఇది ఆ సెక్టార్లో అయిందనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అండర్ ఎంప్లాయ్మెంట్ అయింది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కానీ ఎఫెక్ట్ ఎకానమీ మీద రావట్లేదు. ఈ ఎకనామిక్ గ్రోత్ అంతా కూడా గవర్నమెంట్ స్పెండ్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్రైవ్ చేస్తుంది ఎకనామిక్ గ్రోత్ని, కన్సంప్షన్ డ్రైవ్ చేయట్లా. బేసిక్ గా దీన్ని చేంజ్ చేయాలంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో తీసుకురావాలి. సో దీనికి చేయడానికి 5 రకాల ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. రియల్గా అది చాలా ఇన్నోవేటివ్ థింకింగ్ అండి. నేను చాలా రోజుల నుంచి చాలా ఇన్ఫార్మల్గా చాలా మందికి చెప్తూ వచ్చాను, మీరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు కానీ ఇన్సెంటివ్ షుడ్ బి డ్రివెన్ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ బేస్ అయ్యి, అది మంచి ప్రూఫ్ అండి. ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ బేస్
అక్కడ రిజిస్ట్రేషన్ ఈ కంపెనీ వారు ఒక సంవత్సరం పాటు కట్టాలన్నమాట. ఇవి ఈ పిఎఫ్ కడితే కట్టకు వాడి మధ్యలో ఆపేశారు అనుకోండి, ఆ కంపెనీ ఇంటి తీసేసుకుంటారు వాడికి ఇచ్చిన ఇన్సెంటివ్. సో కంపెనీ వారికి ఇన్సెంటివ్ ఇస్తున్నారు, ఎంప్లాయీకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అంటే మీరు 10,000 రూపాయలు జీతం ఇచ్చినా కూడా వాడు ఈ పెన్షన్ కనుక అది పిఎఫ్ కనుక కట్టేట్టు అవుతే ఇంకో 5,000 రూపాయలు ఎంప్లాయీకి వస్తుంది, కంపెనీ వారికి కూడా కాంపెన్సేషన్ అవుతుంది అది పిఎఫ్ కట్టినందుకు. ఓకే. సో ఈ విధంగా ఫస్ట్ ఫోకస్ అండి. అంటే ఏమిటంటే ఫస్ట్ ఫిలసాఫికల్ చేంజ్ ఏంటంటే డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో ఇది మంచి స్కీమ్ అండి. ఫస్ట్ మీరు అన్నారు కదా ఏమిటి ఫోకస్ ఈ బడ్జెట్లో అంటే, ఈ బడ్జెట్లో మిగతా ఫోకస్ అన్ని కూడా ఉన్నా కూడా బేసిక్ చేంజ్ ఇన్ ద బడ్జెట్ స్ట్రక్చర్ ఈజ్ హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, హౌ టు స్కిల్, అంటే స్కిల్లింగ్ కూడా చాలా స్కీమ్స్ వచ్చాయి. ఈసారి స్కిల్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా చేయటం అనేది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద ఫోకస్ చేయటం అనేది, అలాగే లోన్స్ అప్ టు 7.5 lakhs కన్సెషన్ ఇవ్వటం అనేది, ఇంట్రెస్ట్ 3% సబ్వెన్షన్ ఇవ్వటం స్టూడెంట్స్కి. సో ఈ విధంగా మంచిది అని చెప్పచ్చండి. నరసింహమూర్తి గారు, యాక్చువల్లీ నేను మీరు ఇప్పుడు ఆర్థిక రంగ నిపుణులు కాబట్టి లేమ్యాన్కి, మామూలు సామాన్యమైన వ్యక్తులు, ఈవెన్ మాలాంటి వాళ్ళకి ఏముంటుందంటే బడ్జెట్ అనగానే వచ్చేదంతా ఖర్చు చేసేదంతా. నిజంగా ఇదే అయితే కనుక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు కదా, ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ అనేది భారతదేశంలో చాలా కాలం పాటు మనము సోషలిస్ట్ ఎకానమీ చూసాము, క్యాపిటలిస్టిక్ వైపు అడుగులు పెడుతున్న సందర్భాలు చూస్తున్నాము. పెట్టుబడుల గురించి ఇంతకుముందు అసలు పెట్టుబడి అంటేనే తప్పు అన్న రోజు నుంచి ఈరోజు పెట్టుబడుల కోసం రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో రూపాయి వస్తున్నది, రూపాయి పోతున్నది, ఈ రెండింటికి సంబంధించి ఈరోజు మనం ఫినాన్షియల్ డిసిప్లిన్ సరిగ్గానే ఉందంటారా? ఇప్పుడు బారోయింగ్స్, నేను మామూలుగా ఇప్పుడు చూస్తున్నాను నంబర్స్ చూస్తూ ఉంటే, బికాస్ మీరు నిపుణులు కాబట్టి ఫినాన్షియల్ డిసిప్లిన్, ఇప్పుడు ఫినాన్షియల్ లైక్ ఫిస్కల్ డిఫిసిట్ తగ్గుతోంది అని చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. కొంచెం టర్మినాలజీ కష్టమైనప్పటికీ ఈవెన్ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, ఆర్ వి ఆన్ రైట్ ట్రాక్ ఆర్ నాట్? అంటే ఇది ఫిస్కల్ డెఫిసిట్ అనేది మన ఎకానమీలో రాబడికి ఖర్చుకి ఉన్న మధ్య తేడాని ఫిస్కల్ డెఫిసిట్ అంటామండి. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలని, ఫిస్కల్ డెఫిసిట్ 3% అవ్వాలని. అంటే కేనీషియన్ థియరీ ప్రకారం ఏంటంటే అప్పు చేసి కూడా మీరు ఆస్తులు క్రియేట్ చేయొచ్చు. అంటే రెవెన్యూ డెఫిసిట్ చేయకూడదు కానీ ఆస్తులు క్రియేట్ చేయొచ్చు. ఈ ఫిస్కల్ అప్పు చేసి చేయటం వల్ల మీకు జనరేషన్, ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్సెప్ట్ అప్పుని తీర్చగలుగుతుంది అన్న పాయింట్లో ఈ ఫిస్కల్ డెఫిసిట్ 3% దాకా ఉండొచ్చు. రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి అని. అంటే రెవెన్యూ ఆదాయం అంటే మీరు సంపాదించే డబ్బు ఖర్చు పెట్టేది, అందులో మటుకు సర్ప్లస్ ఉండాలి. మీ ఆస్తి సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో మీ ఇల్లు కొనడానికి అప్పు చేయొచ్చు. సో అదనమాట. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఉండొచ్చు కానీ అది 3% జీడిపి కంటే ఉండకూడదు అని మనం 2014 నుంచి గవర్నమెంట్ ఎట్లో చూస్తే కనుక దానికోసం వాళ్ళు ఒక మార్గంలో పనిచేస్తూ వచ్చారు. అది 9.1 10% దాకా చేరిపోయింది. ఎప్పుడంటే మన కోవిడ్ టైంలో మళ్ళీ దాన్ని తగ్గించుకుంటూ లాస్ట్ ఇయర్ 5.1కి వచ్చారు. ఈసారి 4.5, ఈసారి 4.1 ఎంతో ప్రొజెక్ట్ చేశారు. సో ఫైనల్గా ఇది అనుకున్న 4.5 ఆ రేంజ్లో తీసుకొద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఆ ప్రయత్నం సఫలం కావచ్చు. సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఫిస్కల్ డెఫిసిట్ తగ్గిస్తాము, అదే పాతలో ఉన్నాము, ఫిస్కల్ కన్సాలిడేషన్లో ఉన్నామని చెప్పారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువ అవటం వల్ల నష్టం ఏమిటంటే లోన్లు కోతాయండి. డెట్ టు జీడిపి అంటారు. మన లోన్లు కనుక జీడిపిలో భాగం కంటే ఎక్కువ అవుతే దేశాలు దివాలా తీస్తాయి. మనం ఇంతకుముందు స్పెయిన్ చూసాం, బ్రెజిల్ చూసాం, చాలా కంట్రీస్ దివాలా తీసాయి. ఇన్ఫాక్ట్ లంక కూడా దివాలా అంటుంది పోయి మళ్ళీ బయటకు వచ్చింది. మనం కూడా సపోర్ట్ చేస్తాం శ్రీలంకని. అదే ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటుందంటే డెట్ టు జీడిపి అబౌవ్ 100% ఉంటుంది. యూరోప్ లో అన్ని కంట్రీస్ కూడా 110, 115 లాగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ అమెరికా ఈ మోస్ట్ ఇండెటెడ్ కంట్రీ, అది 123 దాకా ఉంటుంది డెట్ టు జీడిపి రేషియో. మనకి ఇండియాలో 60 నుంచి 70 దాకా ఉంటుంది మనది డెట్ టు జీడిపి రేషియో. అంటే మన జీడిపి, మన డెట్ కూడా బ్యూటీ ఏంటంటే మన ఇండియాకి అనాదిగా ఉపనిషత్తుల్లో చెప్పిన సారం ఏంటంటే మనకి 100 రూపాయలు వస్తే
20 రూపాయలు దాచుకోవాలని, 20 రూపాయలు దానాలు చేయాలని, 60 రూపాయలు బతకాలని చెప్పి మన 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 సిద్ధాంతం. అందుకే ఇండియాలో సేవింగ్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనం దాచుకుంటే అమెరికా లాంటి యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు అప్పు చేసి రెవెన్యూ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందుకే డెట్ జీడిపి ఎక్కువ, మన డెట్ జీడిపి తక్కువ. మన సేవింగ్స్ అన్ని కూడా బ్యాంకుల్లో పెడతాం, స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో. ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెట్ని సపోర్ట్ చేస్తాయి. మన గవర్నమెంట్ డెట్ కూడా అండి, ఇంటర్నల్ డెట్ మనకి ఎక్కువ. గవర్నమెంట్ ఎక్స్టర్నల్ డెట్ 10% నుండి ఎక్కువ ఉండదు, అంతకంటే తక్కువ, సింగిల్ డిజిట్లో ఉంటుంది ఎక్స్టర్నల్ డెట్. ఇవాళ డెట్ జీడిపి రేషియో ఎక్స్టర్నల్ డెట్ 18% అండి. ఈ 18లో గవర్నమెంట్ తక్కువ, ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. సో దేర్ఫోర్ టోటల్గా మనం చేసుకుంటే కనుక మన డెట్ జీడిపి రేషియో మేనేజబుల్గా ఉంది, మన ఫిజికల్ డెఫిసిట్ మేనేజబుల్గా ఉంది, మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మనకి మిగతా కంట్రీస్కి ఇచ్చినట్టుగా మనకి మంచి ర్యాంకింగ్ రాదు, BBBలో ఇస్తారు, ఏ కూడా ఇవ్వరు. ఎందుకంటే మన ట్యాక్స్ జీడిపి రేషియో తక్కువ. మనకి ట్యాక్స్ పర్సెంట్ 11% ఉంటుంది, 11.1, 12 దాకానే ఉంటుంది. ట్యాక్స్ జీడిపి అంటే మనకి 10 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటే, 11 కోట్ల మంది ట్యాక్స్ రిటర్న్స్ చేసే వాళ్ళు ఉంటే, రియల్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు 2.72 to 2.74 crores అనమాట. అంటే 2,70,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ పడతారు. అందులో కూడా అబవ్ 1 lakh పే చేసే వాళ్ళు 19 లక్షల్లోనే ఉంటారు. సో దేర్ఫోర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ ఇవేషన్ ఎక్కువ, అందుకే మనకి ఎక్కువ రేటింగ్ రాదు. గ్లోబల్గా ఇండియా రేటింగ్ తక్కువ ఉంటుంది. BBB కంటే ఏ కూడా ఇవ్వడు, BBB పాజిటివ్ అంటాడు. అది అమెరికాకి మంచి రేటింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ జీడిపి రేషియో ఎక్కువ ఉంటుంది. అప్పు తీసుకున్నా కూడా తీర్చగల శక్తి ఉంటుంది, మనకి అప్పు తీర్చుకుంటే తీర్చగల శక్తి ఉండదు. అందుకే అది ఒక బేసిక్ ఇష్యూ అండి. రైట్ సార్, నిజంగా చాలా బాగా. అంటే ఫైనల్లీ సింపుల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్కి ఒక సింగిల్ సెంటెన్స్లో మీరేం చెప్తారు? ఒక సెంటెన్స్లో చెప్పాలంటే దీన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు? నేను ఈ బడ్జెట్ని చాలా ఆత్మనిర్భరు, పైగా వికసిత భారత్ అనే ఆబ్జెక్టివ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషను, స్కిల్ డెవలప్మెంటు, అగ్రికల్చర్ డెవలప్మెంటు, అదేవిధంగా అఫ్కోర్స్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ను కూడా ఆ గ్రూప్లో రీఆర్గనైజేషన్ యాక్ట్, బీహార్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫోకస్గా స్పెండ్ చేస్తూ వికసిత్ భారత్ ఓరియంటెడ్గా అచీవ్ చేయడానికి ఇంకొక అడుగు ముందేసినట్టుగా ఉందండి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహమూర్తి గారు. థ్యాంక్స్ మీరు చర్చలో జాయిన్ అయినందుకు. నేను మిగతా ప్యానలిస్ట్ దగ్గరికి వెళ్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.